Hello everyone, welcome back to our YouTube channel. ఇవాళ మన వీడియో వచ్చేసి జిఎస్టీ గురించి నాకు వచ్చిన కొన్ని క్వశ్చన్స్ గురించి అయితే నేను ఈ రోజు వీడియోలో అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి జిఎస్టీ అనేది ఎక్కడ అప్లై చేయాలి అండ్ ఎంత అమౌంట్ అవుతుంది అనేసి అయితే ఒక పర్సన్ అడిగారు. సో ఏంటంటే జిఎస్టీ అనేది మనము ఓన్గా అప్లై చేసుకోవచ్చు, లేదంటే బయట ఆన్లైన్ సెంటర్స్లో లేదంటే సిఏ వాళ్ళతో కూడా అప్లై చేయించుకోవచ్చు. సో ఎంత అవుతుందంటే డిపెండ్స్ అండి. కొంతమంది 500 తీసుకుంటుండొచ్చు, సిఏ వాళ్ళు అయితే 1000 తీసుకుంటుండొచ్చు. ఎందుకంటే 1000 to 1500 తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్గా అన్నీ తెలుస్తాయి కాబట్టి. సో ఎలాంటి ఇష్యూస్ లేకుండా చేయించడానికైతే అవకాశం ఉంటుంది. కాకుంటే మనం చేసుకోవచ్చు. ఒక్కసారి ఆన్లైన్లో చాలా వీడియోస్ కూడా ఉంటాయి. ఒక్కసారి మీరు ఆ వీడియోస్ రిఫర్ చేసి ఏమేమి కావాలి ఏంటనేది అన్నీ చూసుకొని కూడా మీరు జిఎస్టీ అనేది అప్లై చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో కూడా జిఎస్టీ అప్లై చేసుకోవాలంటే ఏమేమి కావాలి అనేది కూడా నేను ఒక వీడియో చేశాను. ఒకసారి మీరు వెళ్ళి ఆ వీడియో చూడండి. మీకు ఈ డాక్యుమెంట్స్ ఏం కావాలి సోల్ ప్రొప్రైటర్గా అనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా చిన్న చిన్న వీడియోలు చూసి చేస్తున్నామంటే మనం పెద్ద బిజినెస్ అయితే అయ్యి ఉండదు. ఎందుకంటే పార్ట్నర్షిప్ అలాంటివి అయితే ఏమి అయి ఉండవు కాబట్టి సోల్ ప్రొప్రైటర్గానే ఉంటాయి మ్యాక్సిమం. కాబట్టి సో నేను సోల్ ప్రొప్రైటర్గా ఇలాంటి డాక్యుమెంట్స్ కావాలి ఏంటనేది అయితే నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చేశాను. ఒక్కసారి అక్కడ చూసారంటే మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఫర్దర్గా ఉన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జిఎస్టీలో మనం ఏదైతే ప్రొడక్ట్స్ అంటే జిఎస్టీ ఒకసారి పెట్టుకుంటే మనము ఏ ప్రొడక్ట్స్కైనా కూడా జిఎస్టీ యూస్ చేయవచ్చా అనేసి అడుగుతున్నారు. మనము జిఎస్టీ అనేది రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనకి అక్కడ మనది టైప్ ఆఫ్ బిజినెస్ ఏంటి, మనం ఎలాంటి ప్రొడక్ట్స్ సేల్ చేస్తామని అయితే అడుగుతుందన్నమాట. సో మనం ఏవైతే చూస్ చేసుకుంటామో ఆ ప్రొడక్ట్స్ మాత్రమే మనం సేల్ చేయడానికి ఉంటుంది. ఇన్ కేసు మీరు ఫస్ట్ ఒక బిజినెస్ పెట్టి తర్వాత మీరు ఒక బిజినెస్ మోడ్ అనేది చేంజ్ చేసి ఉంటే, ఒకవేళ అంటే ఒకసారి ఫస్ట్ ఏదో లైక్ ఎలక్ట్రిక్ ఐటమ్స్ అలాంటివి పెట్టి తర్వాత మళ్ళీ చేంజ్ చేసి ఇంకా వేరే దానికి వెళ్ళారనుకోండి, అప్పుడు మీరు జిఎస్టీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అందులోనే మనం ఏవైతే మనం ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఆప్షన్స్ అనేవి ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకుంటే మనకు జిఎస్టీ వాళ్ళు ఎందుకు ఎడిట్ చేసుకున్నామో అయితే క్లారిఫికేషన్ అయితే అడుగుతారు. మనం కరెక్ట్ ప్రాపర్గా మనం రీజన్ అయితే ఇచ్చినట్లయితే సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత అదే జిఎస్టీని మనం వేరే బిజినెస్కి యూస్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకొకటి వచ్చేసి జిఎస్టీని ఏ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలని అడుగుతున్నారు. జిఎస్టీ వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి gst.government.in అనేది వచ్చేసి అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్ అండి. మీరు ఆ వెబ్సైట్కి అయితే వెళ్ళి అప్లై చేసుకున్నట్టయితే మీకు వాళ్ళు ఎలాంటి ఛార్జెస్ అయితే అడగరు. ఇది టోటల్గా ఫ్రీ. సో మీరు కొంచెం నాలెడ్జ్ మీ అందులో మీరు గెయిన్ చేసుకుని మీరు అప్లై చేసుకుంటే కనుక మీరే ఈజీగా అనేది జిఎస్టీ అప్లై చేసుకోవచ్చు. లేదు అండి ఇవన్నీ మాత్రం కావు, సో మాకు ఏది ఎలా పెట్టాలి ఏం చేయాలనేది తెలియదు అనుకుంటే మీరు బయట ఏదైనా ఆన్లైన్ అంటే జిఎస్టీ అప్లై చేసే కొన్ని ఆన్లైన్ సెంటర్స్లో చేస్తారు, కొంతమంది చేయరు. ఏదైతే ఉంటుందో అక్కడ చేసుకోవచ్చు. లేదంటే ప్రాపర్ సిఏని కన్సల్ట్ అయ్యి మీ సిఏతో కూడా మీ జిఎస్టీ అనేది అప్లై చేయించుకోవచ్చు. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నా వీడియో యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.